ఏంటి ఇంట్లో ఉన్న వాటితో షవర్మా ఇంత ఈజీగా చేయొచ్చా? సో, ఈరోజు షవర్మా అయితే చేశాను. ఎలా చేశానో చూసేద్దాం ఇంట్లో ఉన్న వాటితో. ఫస్ట్ అయితే హాఫ్ గోధుమ పిండి, హాఫ్ మైదా పిండి తీసుకొని చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. మీరు చికెన్‌తో అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కొంచెం పెరుగు వేసుకొని కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలాగా చేసేసుకొని పాన్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి రెండు వైపులా సమానంగా కాల్చుకొని పక్కకు పెట్టేసుకోవడమే. ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్‌ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయకుండా జస్ట్ కొంచెం ఆయిల్ వేసి, దాని మీద మయోనైస్ కూడా అప్లై చేసి మయోనైస్ అయితే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఎగ్‌తో. నేను ఇక్కడ వెజ్ మయోనైస్ యూజ్ చేశాను. ఇంకా ఇందాక ఫ్రై చేసిన పన్నీరు, కొంచెం క్యాబేజ్ అలానే ఆనియన్స్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు కావాలంటే కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.